చాప తిండి ఇస్తే తీసుకుంటారా? చిన్న పాపని వేసుకున్నావు, రాత్రి ఎక్కడ పనుకుంటారు? దోమతెర కూడా పెట్టుకో. చిన్న పాపని ఎండకి వేసినావు, డీహైడ్రేట్ కదా, ఇక్కడ పనుకోండి ఓకేనా. బ్రిడ్జి కాడ పనుకుంటావా? తీసుకుంటావా పనుకునేకి? పెద్దపా నిద్రపోతున్నావా? పనుకో, ఇది వేసుకొని పనుకో. ధర్మారావు ఏం ఇడ అనుకున్నావు? ఎవరు లేరా మీకు ఇక్కడ? ఇడే ఉంటావా నువ్వు? సర్లే ఎప్పుడైనా వస్తా అంటాం. మీ పాపని ఇటు ఎండలో చేసే బదులు పిలుచుకోమంటే ఆయనకు చెప్తా, ఆయనకు వస్తుంది. ఇచ్చి ఏందో చెప్తాడు అనుకోద్దు. ఉండలే తీసుకో, మీకే కదా. నీకు ఒకటి ఇమ్మంటాడు మీ డాడీ, ఇజ్జునా? ఏం పేరు నీ పేరు? దుర్గా. నువ్వు కూడా ఆడ పని చేసుకుంటుంటావని చెప్పు, అట్లాగే ఉంటే పోదు. చాప తిండు రగ్గు ఓకేనా. ఏం పేరు నీ పేరు? ఇస్తామండి ఇస్తామండి. ఏం కావాలా పిల్లోడు? మనం కూడా ఇంకా ఉన్నారా ఎవరన్నా? ఇచ్చేకే ఉన్నాయి, దండి ఉన్నాయి, ఇస్తా. కానీ నేను పట్టించుకోలేదు. అట్లా కాదు, యాడుంటో చెప్తే వచ్చి ఇస్తా అంటాం మామూలుగా. అంతా తిరుక్కుని అసలు నవ్వు దొరకలే. ఇస్తా. పేరు పెద్దనా? లేదు, ఎప్పుడన్నా తినేకి తెచ్చేకి అడుగుతానా. ఏడుంటారా పెద్దపా? కొనుక్కునే కాదు, పెట్టుకు నీకే గుడి కాదు అనుకుంటావా? చెప్పింటే ఈసారి మళ్ళీ వచ్చినప్పుడు తిన్నావు కదా అన్నం, తీసుకోవా వద్దా? పనుకునేకి ఉంటుంది నీకే, తీసుకో పనుకోయడా ఓకేనా. జ్యూస్ తాతావా? ఏం వద్దంటే ఎట్లా బతుకుతావు? అయిపోయినా గ్లాస్ ఇచ్చిపోడా. జ్యూస్ తాతావా? ఏం తాతావు? యాపిల్ కాయ రగ్గులు ఇస్తా, తీసుకుంటావా? యాపిల్ అంట ఇది తింటుందంట. తిన్నావా అన్నము? పెద్దమ్మా యాపిల్ జ్యూస్ ఇస్తావా? కూర్చో నువ్వేం దిగద్దు. ఏం పేరు నీ పేరు? కాళ్ళా తీసుకురా. నీకే ఇంకోటి తీసుకుంటావా? మీరు ఇక్కడ పనుకుంటారా? సరిపడి ఇంకో చిన్న పాప ఉంది, తీసుకోండి. నా బర్త్డే సందర్భంగా చిన్న ప్రోగ్రామ్ అయితే చేస్తున్నాను. ఇది చూసిన వెంటనే అందరూ ఇంత డబ్బులు ఎక్కువైపోయినాయి, చాలా ఉన్నాయని అసలు మోసపోకండి. అలా కాదండి. మరి ఎలా పాసిబుల్ అయింది అంటే, నా బర్త్డే సెలబ్రేషన్, ఈవెన్ నా బర్త్డే డ్రెస్ కూడా నేను కొనుక్కోలేదు. ఒక కేక్ కొనాలన్నా మినిమం 1000 రూపాయలు అయిపోతుంది కదా, పార్టీస్ అవి అడుగుతారు కదా. సెలబ్రేషన్ సంబంధించి ₹1 కూడా ఖర్చు చేయకుండా నా బర్త్డేకి ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ అమౌంట్ తో జస్ట్ ఈ చిన్న ప్రోగ్రామ్ చేసిన. అండ్ ఇంకో స్పెషల్ ఏమంటే, నా బర్త్డే సందర్భంగా అట్లీస్ట్ 1 డే ఫాస్టింగ్ ఉండడానికి ట్రై చేస్తాను. ఆకలి బాధ ఎలా ఉంటుందో తెలియదు కదా. లాస్ట్ టైం అయితే ఫుడ్ డొనేట్ చేసాము, అందుకు చాలా మంది నేను తిన్నామని చెప్పేసి ఎన్నికి పంపిస్తున్నారు. మనం ఏదో మన సాటిస్ఫాక్షన్ కోసం, మనకు వీడియో కోసం చేయడం కాదు, వాళ్ళకి అవసరమైంది మనం ఇవ్వాలి. కాబట్టి ఈ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ చేయడానికి 3 hours తిరిగాను, అస్సలు మనుషులే దొరకలేదు. అంటే అనంతపూర్లో పేదరికం అనేది తగ్గిపోతుంది అనుకుంటున్నా. మహా అంటే తిప్పి కొడితే ఒక 50 మంది కనిపించుంటారు అంతే. అసలు ఇలాంటి బెగ్గర్స్ అనేది అంతరించిపోవాలి, ప్రతి ఒక్కరు సమృద్ధిగా ఉండాలి, మంచి రోజులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.